మన జీవితంలో ఎన్నో ఒత్తిళ్లు సవాళ్లు వస్తూ ఉంటాయి కదా. వాటిని ఎదుర్కోవడానికి కావలసిన ఆ బలం, ఆ ధైర్యం ఎక్కడ్నించి వస్తుంది? సరే, ఈ ప్రశ్నకు జవాబు కోసం మనం ఓ పురాతన గ్రంథంలోకి వెళ్దాం. మనల్ని మనం ఒక ఆధ్యాత్మిక కోటలా ఎలా మార్చుకోవాలో, ఎలా పటిష్టం చేసుకోవాలో చెప్పే కొన్ని శక్తివంతమైన సూత్రాలను ఇప్పుడు కలిసి చూద్దాం. ఈ వాక్యం వినగానే మనకు ఒక హెచ్చరికలా అనిపిస్తుంది. ఈ గర్జించే సింహం అంటే ఏదో కథ కాదు. మన జీవితంలో మనల్ని బలహీనపరిచే భయం, సందేహం ఇలాంటి శక్తులకు అది ఒక ప్రతీక. ఇలాంటి ఒక నిరంతర ముప్పును ఎదుర్కోవాలంటే మనకొక బలమైన ఆధ్యాత్మిక రక్షణ కవచం ఖచ్చితంగా అవసరం. మరి ఆ రక్షణని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం పదండి. మన ఆధ్యాత్మిక కోటను నిర్మించడంలో ఒక 5 ముఖ్యమైన దశలున్నాయన్నమాట. ముందుగా సంఘ నాయకత్వం అనే బలమైన గోడలు కడతాం. ఆ తర్వాత దీనమనస్సు అనే కవచాన్ని ధరిస్తాం. మన లోపలే ఉండే ఆందోళన అనే శత్రువును ఎదుర్కోవడానికి ఒక స్ట్రాటజీ నేర్చుకుంటాం. ఇక గర్జించే సింహాన్ని ఎలా ఎదుర్కోవాలో చూస్తాం. చివరిగా దేవుడిచ్చే వాగ్దానమనే అంతిమ బలాన్ని అందుకుంటాం. సరే, మొదటి దశలోకి వెళదాం. ఏ కోటకైనా సరే దాని గోడలే కదా మొదటి రక్షణ. సరిగ్గా అలాగే ఒక బలమైన సంఘానికి నైతిక విలువలున్న నాయకత్వమే పునాది. నాయకులు సరైన దారిలో లేకపోతే ఆ సమాజం మీద దాడులు జరగడం చాలా సులభం. అందుకే ఆ గోడలను యథార్థతతో ఎలా నిర్మించాలో ఈ గ్రంథం స్పష్టంగా నిర్దేశిస్తుంది. ఆ సూత్రాలేంటో చూద్దాం. సంఘ పెద్దలకి బైబిల్ చాలా స్పష్టంగా 3 విషయాలు చెప్తుంది. 1. చేసే సేవ ఏదైనా బలవంతంగా కాదు, ఇష్టపూర్వకంగా చేయాలి. 2. దానివల్ల ఏదో లాభం ఆశించి కాదు, సిద్ధమనసుతో చేయాలి. ఇక 3. చాలా ముఖ్యమైనది, కేవలం మాటలతో చెప్పడం కాదు, తమ జీవితాల ద్వారా అందరికీ ఆదర్శంగా నిలవాలి. ఈ 3 సూత్రాలే అసలైన నాయకత్వానికి, ఆ కోట గోడల పటిష్టతకు ఆధారం. సరే, కోట గోడలు బలంగా కట్టేశాం, కాని లోపలున్న సైనికులు బలహీనంగా ఉంటే ఎలా? లాభం లేదు కదా. అందుకే ఇప్పుడు మన దృష్టిని సంఘం నిర్మాణం నుంచి వ్యక్తిగత స్వభావం వైపు మారుద్దాం. ప్రతి విశ్వాసి ధరించాల్సిన ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక కవచం గురించి ఈ గ్రంథం మాట్లాడుతుంది. అదే దీనమనస్సు అనే వస్త్రం. చూడండి, దీనమనస్సు అంటే బలహీనత అస్సలు కాదు. అదొక చాయిస్, మనం కావాలనే ఎంచుకునేది. మన అహాన్ని పక్కనపెట్టి ఇతరులతో వ్యవహరించేటప్పుడు మనం వేసుకునే ఒక ఆధ్యాత్మిక వస్త్రం లాంటిదన్నమాట. ఈ వస్త్రం మనల్ని మనం తగ్గించుకుని ఇతరులకు గౌరవమిచ్చేలా చేస్తుంది. ఇది మన ప్రవర్తనను మార్చే ఒక పవర్ఫుల్ టూల్. అసలు ఈ వస్త్రం ఎందుకు వేసుకోవాలి? ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదురిస్తాడు, కాని దీనులకు కృపను ఇస్తాడు. ఇక్కడ కృప అంటే కేవలం దయ మాత్రమే కాదు, మనకు అవసరమైన టైంలో దేవుడి నుంచి వచ్చే బలం, సహాయం, అనుగ్రహం అన్నీ కలిపి. అహంకారం మనల్ని దైవిక శక్తికి దూరం చేస్తే, దీనత్వం దానికి దారి చూపిస్తుంది. సరే, దేవుని బలిష్టమైన చేతి కింద మనల్ని మనం తగ్గించుకుంటే ఏమవుతుంది? ఫలితం పక్కా. బహుశా అది వెంటనే రాకపోవచ్చు. అందుకే ఇక్కడ తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చిస్తాడని వాగ్దానముంది. మనం బలహీనంగా ఉన్నప్పుడు ఆయనకు లొంగిపోతే ఆయన తన బలంతో మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు. ఇది ఓపికతో కూడిన నమ్మకానికి దొరికే ప్రతిఫలం. ఓకే, బయట శత్రువుల నుంచి కోటను కాపాడుకున్నాం, లోపల కవచమూ వేసుకున్నాం. మరి మనసులోనే పుట్టే ఆందోళన, ఆ లోపలి శత్రు సంగతేంటి? ఈ సాధారణ పోరాటాన్ని జయించడానికి కూడా గ్రంథంలో ఒక స్పష్టమైన శక్తివంతమైన వ్యూహముంది. ఇది మనలో చాలామందికి ఎదురయ్యే ప్రశ్నే కదా. మనసులో ఉన్న ఈ టెన్షన్, ఈ భారాన్ని అసలు ఎలా డీల్ చేయాలి? ఈ ప్రశ్నే గ్రంథమిచ్చే పరిష్కారానికి దారి చూపిస్తుంది. మానసిక భారాన్ని ఎదుర్కోవటానికి గ్రంథమిచ్చే సొల్యూషన్ ఏంటంటే, ఆ భారాన్ని మీరే మోయొద్దు, దాన్ని ట్రాన్స్ఫర్ చెయ్యండి. మీ చింత యావత్తూ ఆయన మీద వేయండి అనేది కేవలం ఒక సలహా కాదు, అదొక ఇన్విటేషన్. ఎందుకు? ఎందుకంటే ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు. మన బాధ ఆయనకు తెలుసు, దాన్ని తీసుకోవటానికాయన సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సింది ఒకటే, నమ్మకంతో ఆ భారాన్ని ఆయనకప్పగించేయడం. చూశారా, మనస్సులో ఉన్న శత్రువును గెలిచినప్పుడు బయట శత్రువును ఎదుర్కొనే ధైర్యం దానంతట అదే వస్తుంది. ఇప్పుడు మనం మొదట చూసిన ఆ గర్జించే సింహం దగ్గరికి వద్దాం. దానిని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. పారిపొమ్మని కాదు, నిలబడి ఫైట్ చేయమని ఈ గ్రంథం చెప్తోంది. ఈ స్లైడ్ చూడండి. శత్రువుకు మనకి మధ్యున్న తేడా ఎంత క్లియర్గా ఉందో. ఒకవైపు అపవాది గర్జించే సింహంలా భయపెట్టాలని చూస్తాడు. దానికి మన రెస్పాన్స్ నిబ్బరమైన బుద్ధితో ఉండాలి.
అంటే కంగారు పడకుండా ఆలోచించాలి. వాడు ఎవర్ని దొరకబుచ్చుకుందామా అని వెతుకుతూ తిరుగుతాడు. కాని మనం విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి. వాడి టార్గెట్ మనల్ని పడగొట్టడమైతే మనకు ఇవ్వబడిన ఆజ్ఞ వాడిని ఎదిరించడం. ఇది భయంతో చేసే పని కాదు, ధైర్యంతో చేసే ప్రతిఘటన. ఈ ఆధ్యాత్మిక పోరాటం కొన్నిసార్లు మనని అలిసిపోయేలా చేస్తుంది, నిజమే. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మనం ఒంటరిగా పోరాడట్లేదు. చివరి వరకు నిలబడేవాళ్లకి దేవుడే స్వయంగా వచ్చి సహాయం చేస్తానని, అంతిమ బలాన్ని ఇస్తానని ఒక ప్రామిస్ చేస్తున్నాడు. ఏంటా ప్రామిస్? కొంతకాలం శ్రమలనుభవించాక దేవుడిచ్చే వాగ్దానం ఇది. ఆయనే స్వయంగా మనల్ని పూర్ణులుగా చేస్తాడు అంటే సరిచేస్తాడు, స్థిరపరుస్తాడు అంటే కన్ఫర్మ్ చేస్తాడు, బలపరుస్తాడు అంటే శక్తినిస్తాడు, చివరిగా స్థాపిస్తాడు అంటే కదలకుండా నిలబెడతాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే శ్రమ అనేది ముగింపు కాదు, మనల్ని ఇంకా స్ట్రాంగ్గా మార్చే ఒక ప్రాసెస్ మాత్రమే. అందుకే చూడండి, ఒకవైపు గర్జించే సింహంలా శత్రువు తిరుగుతూ ఉన్నా మరోవైపు దేవుడు తన విశ్వాసులను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తానని మాటిస్తున్నాడు. కాబట్టి ఫైనల్గా ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో గెలుపు మనదే. ఎందుకంటే మన గమ్యం ఓటమి కాదు, దేవుడు వాగ్దానం చేసిన ఆ వాడబారని మహిమ కిరీటమే. ఈ ఒక్క నిరీక్షణే మనకు కొండంత బలం, కొండంత ధైర్యం.